హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ అన్నదాత సుఖీభావ పథకం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. రైతులకు హామీ ఇచ్చిన విధంగా అన్నదాత సుఖీభావ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభావ పథకం అమలు చేయనున్నారు. పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం ఏడాదికి 3 విడతల్లో 6,000 రూపాయలు అందిస్తోంది. దీనికి జతగా ఏపీ ప్రభుత్వం ఏడాదికి 14,000 రూపాయలు అందించనుంది. ఆ రకంగా అర్హులైన రైతులకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున అన్నదాత సుఖీభావ పథకం కింద సాయం అందించనున్నారు. అయితే జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభిస్తారనే వార్తలు వచ్చాయి. అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ యోజన కింద ఒక విడతలో 7,000 రూపాయలు, మరో విడతలో 7,000 రూపాయలు, ఇంకో విడతలో 6,000 రూపాయల చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అన్నదాత సుఖీభావ తొలి విడత సాయం 7,000 రూపాయలు జూన్ 20న విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే ఈ కార్యక్రమం ఈ నెలాఖరుకు వాయిదా పడినట్లు తెలిసింది. పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసినప్పుడు అన్నదాత సుఖీభావ పథకం నిధులు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే పీఎం కిసాన్ యోజన 20వ ఇన్స్టాల్మెంట్ విడుదలను కేంద్రం జూన్ 20వ తేదీన విడుదల చేయలేదు. జూన్ నెలాఖరులో పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారని సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభావ నిధులు కూడా జూన్ నెలాఖరులో విడుదల చేయనున్నట్లు సమాచారం. మరోవైపు అన్నదాత సుఖీభావ పథకం కింద ఏపీ వ్యాప్తంగా మొత్తం 45.71 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. తొలి విడతగా జూన్ నెలలో 7,000 రూపాయలు, అక్టోబర్ నెలలో రెండో విడతలో 7,000 రూపాయలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మూడో విడతగా 2026 జనవరిలో 6,000 రూపాయలు అందజేస్తారని సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 93 లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. వీరిలో ప్రజాప్రతినిధులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, వ్యవసాయేతర అవసరాలకు భూమిని ఉపయోగించే వారిని అర్హుల జాబితా నుంచి తొలగించారు. అలాగే కుటుంబం యూనిట్గా అన్నదాత సుఖీభావ పథకం అమలు చేయనున్నారు. ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.